నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రజల ముంగిటికే రెవెన్యూ సేవలు అందిస్తున్నాం. యనమదురు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. గతంలో జరిగిన రీసర్వేలోని తప్పును సరిచేసి రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. అయోధ్యలో కళ్యాణరాముడి బంగారు ధనుసుతో భీమవరం చినమేరంలో ఘనంగా శోభాయాత్ర. రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. భీమవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ రామలింగరాజు. రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో భూమి రికార్డుల్లో తప్పులను సరిచేసి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను భూ యజమానులకు పంపిణీ చేయడం జరుగుతుందని పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం యనమదురు గ్రామంలో శుక్రవారం మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో 512 మందికి పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే అంజిబాబు అందించి మాట్లాడారు. రెవెన్యూ సేవలను ప్రజల ముంగిటికే తీసుకుని వచ్చామని, పాత పట్టాదారు పాస్ పుస్తకాలను సంబంధిత రెవెన్యూ అధికారులకు అందజేసి కొత్త పాస్ పుస్తకాలను పొందాలన్నారు. వివరాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాలని, తద్వారా తప్పులు ఏమైనా ఉంటే సరిచేయించుకునే అవకాశం ఉంటుందని, రీసర్వేలో రికార్డుల తప్పులను సరిచేసి నాణ్యమైన పట్టాదారు పాస్ పుస్తకాలను తయారు చేసి ప్రభుత్వ లక్ష్యంగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తుందన్నారు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, రెవెన్యూ సేవలన్నీ గ్రామస్థాయిలో అందించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం 512 మందికి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రావి రాంబాబు, సర్పంచ్ బూరాబత్తుల శ్రీరామ్మూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం చేసి మీ అందరికీ కూడా పాస్బుక్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో మొత్తం రైతులు 1077, పట్టాదారు పాస్ పుస్తకాలు పూర్తయి 517, ఇంకా పూర్తిగా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి 512. పాస్ పుస్తకాలు ఇవ్వవలసిన మిగిలిన రైతులు 552, మరణించిన రైతులు 77, భూమి అమ్మేసిన రైతులు 36, అడంగులు సవరణ చేయించుకోవాల్సిన రైతులు 29, ఇంకా జాయింట్ ఎల్పిఎం ఉన్న రైతులు 420. ఇవన్నీ కూడా ఈ గ్రామంలో చేయవలసి ఉంది. ముఖ్యంగా గతంలో సర్వే నెంబర్లో తప్పులు వేసి పాస్బుక్ అన్ని కూడా తప్పులతోటి రైతులకు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఆ తప్పులు చేయకపోకుండా ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి మంచి నాణ్యతతో కూడిన ఎక్కడ తప్పులు లేకుండా రైతు ఇష్ట ప్రకారం రైతుతో మాట్లాడి పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద రాజముద్ర గవర్నమెంట్ రాజముద్రతో తప్పితే ఎవరు ఓటో ఉండదు. ఈ ఎన్ని ఇచ్చినట్లయితే రైతుకి పట్టాదారు పాస్బుక్ అందిన తర్వాత సంతోషపడతాడు. దాంట్లో సర్వేలో ఏమైనా పొరపాటు ఉంటే సరి చేయించి ఎంఆర్ఓలతో అవి చేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మొదలుపెట్టాం. ఎన్ఆర్జీఎస్ కింద మొన్న మార్చికి ముందు 9 కోట్ల రూపాయలతో గ్రామాల్లో రోడ్లు వేసాం. మరలా మొన్నే కొత్త శాంక్షన్ తీసుకుని 5 కోట్ల రూపాయలతోటి భీమవరం మండలం వీరవసరం మండలానికి రోడ్లు ప్రపోజల్ పెట్టాం. ఇవన్నీ కూడా మార్చి నాటికి పూర్తవుతాయి. అలాగే వీరందరూ ఎదురు చూస్తున్న బైపాస్ 3 ఎలందరూ ట్రైన్ మీద ఉన్న 3 వ్యక్తులకి అప్రోచ్ చేసి శాంక్షన్ అయినాయి. ఈ వార్డులో టెండర్ పిలుస్తున్నారు. దానివల్ల మనకి ట్రాఫిక్ సమస్య కూడా మీరు భీమవరం వెళ్ళి రావడానికి ట్రాఫిక్ సమస్య కూడా పూర్తవుతుంది. ఇవన్నీ చేసి ఈ ప్రభుత్వం మేలైన సేవలు ప్రజలకు చేస్తుంది. ఎక్కడ రైతు ఇబ్బంది పడకుండా పాస్ పుస్తకానికి ప్రింట్ అవ్వకముందే రైతు డిస్కస్ చేసి ఈ పొలం సరిపోయిందా, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా అన్ని ఫైనల్ చేసిన తర్వాత పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇచ్చే పాస్బుక్ ఏ రకమైన తప్పు లేకుండా రైతుకి నిర్భయంగా హాయిగా నా భూమి నా కంట్రోల్లో ఉందనే తృప్తి ఉంటుంది. ఇది చేసి మన భీమవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి పాస్బుక్ పంపిణీ కార్యక్రమం పెట్టాము. ఈరోజు యలందూరు గ్రామంలో ఈ పాస్బుక్ పంపిణీ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈ పాస్బుక్ మీద
రాజముద్ర తప్పితే ఎవరి పేరు, ఏ నాయకులు, రాజకీయ నాయకుల పేరు ఉండదు. దానివల్ల రైతు సర్వే నెంబర్ అన్ని క్లియర్గా వేసిన తర్వాత కూడా రైతు డిస్కస్ చేసి నీ భూమి సరిపోయిందా, కొలతలు సరిపోయినాయా, నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది తెలుసుకుని పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి చూసుకుని మీ పాస్బుక్ లో పొరపాట్లు ఏమైనా ఉంటే అవి కూడా ఎంఆర్ఓలతో చెప్పి సరి చేసుకోవచ్చు. గతంలాగా ఏ రకమైన ఇబ్బంది లేదు. గతంలో సర్వే చేసి ఆ నెంబర్ వీడికి, ఈ నెంబర్ ఆడికి కొలతలు తప్పులు చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు లేకుండా పాస్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పాస్బుక్ ఇవ్వటం వలన రైతుకి ధైర్యం, బ్యాంక్ లో లోన్ తీసుకుంటానికి కానీ, అప్పులు పెట్టుకుంటానికి కానీ ఈ పాస్బుక్ ఉపయోగపడుతుంది. ప్రతి రైతు కూడా పాస్బుక్ తీసుకోండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే భీమవరం ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్ లేని రైతు అంటూ ఉండకుండా చేయాలని, దాంట్లో ఏ రకమైన తప్పులు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత రైతులకు ఎంతో మేలు చేసింది. రైతు భరోసా కింద 20,000 రూపాయలు ప్రతి రైతుకి మూడు ఇన్స్టాల్మెంట్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. 7,000, 6,000 మూడు టర్మ్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. రైతుకు మేలు చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం యొక్క సహకారంతో మనం రైతులు చక్కగా హ్యాపీగా ఉండాలి. భీమవరం అభివృద్ధి ప్రదాత, భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్ది మంచి మార్గం నడిపించే ఒక కార్యక్రమం. ఎందుకంటే మన భూమి మీద, మన పొలం మీద, మన పాస్బుక్ మీద వేరే వ్యక్తి కూడా ఉండటం ఏంటనే ఒక ఉద్దేశంతో చాలా విధాలుగా గత పాలకులు చేసిన తప్పులు చాలా ఇబ్బంది పడడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి మాట ఇచ్చిన ప్రకారంగా మాట నిలబెట్టుకొని మీ అందరూ కూడా పాస్బుక్లు రాజముద్ర వేసి ఈ రోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్రం ముందు నడిపించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ఒక్క కార్యక్రమం చేయాలన్నా ఎంతో ఖర్చు అవుతుంది. ఖర్చు సమయంతోనే ఒక విలువైన టైం ఉంటుంది. దానికి మీరందరూ ఆలోచించాలి. ఈ రోజు మన భీమవరం నియోజకవర్గం ఇంత అభివృద్ధి పొంది ఇంత ముందుకు వెళ్తుందండి కేవలం వ్యవసాయ విషయంలోనే. మన ఎమ్మెల్యే గారు గతంలో కూడా ఈ పొలాల గురించి కానీ, ఈ పంటల గురించి కానీ, ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి కానీ మన అసెంబ్లీలో సుమారు 2-3 సార్లు చెప్పడం జరిగింది. మనకి రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఒక పట్టదారు పాస్ పుస్తకాలు కరెక్షన్ మాడ్యూల్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఇచ్చి మనకి లోగడ ఉన్న పాస్ పుస్తకాలన్నీ ఖాతా నెంబర్లన్నీ అందులో పోర్ట్ చేసి, అందులో ఖాతా వారి రైతుల ఒక వివరాలు, వ్యక్తిగత వివరములు, విస్తీర్ణాలు, తేడాలు అలాంటివి ఏమైనా ఉన్నా ఈకేవైసీ అంటే ప్రస్తుతం ఖాతాలో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి సంబంధిత రైతుకు తెలియజేసి, పేరు తప్పులు కానీ, విస్తీర్ణం తప్పులు కానీ, కులం తప్పులు కానీ, ఫోన్ నెంబర్లు కానీ అలాంటివన్నీ ఒకసారి డ్రాఫ్ట్ పాస్ పుస్తకం, ఒక పాస్ పుస్తకం మీకు ఇవ్వబోయే ముందు ఒక పాస్ పుస్తకం మీకు ఇచ్చి దీంట్లో తప్పులన్నీ కరెక్ట్ ఏమన్నా సరి చేయాల్సింది ఉందా అనేది తీసుకుని అన్నీ కరెక్ట్గా ఉంటే ఈకేవైసీ చేసి తద్వారా మీకు తప్పులు లేని పాస్బుక్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మనకి ఈ కార్యక్రమం మన యనమదుర్గ గ్రామంలో ఈరోజు మనకి 1 మంత్ నుంచి జరుగుతుంది. ఈరోజు ఈకేవైసీలు అన్నీ ఇవ్వడం జరిగిన తర్వాత పాస్బుక్లు ఇవ్వడానికి మనం ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ పాస్బుక్లు ఇష్యూకి ముఖ్య అతిథి చేసిన మన పిఎస్సి చైర్మన్ శాసనసభ్యులు అంజబాబు గారి నాయకత్వంలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రెవెన్యూ వారికి ఒకటే సూచన చేస్తున్నాను, ఎక్కడా కూడా ఈ పాస్బుక్ ఇష్యూలో కానీ రీసర్వేలో కానీ రైతుల్ని దయచేసి మా రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చే విధంగా మీరు చేయకండి. మరి ఎంఆర్ఓ గారు, విఆర్ఓలు వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా ఏదైతే రైతుల్ని ముందర 5 సంవత్సరాల్లో ఆ రీసర్వే పేరిట ఈ పాస్బుక్ల పేరు చాలా ఇబ్బందులు పడ్డారు 2019-24 వరకు. అటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం రాకుండా దయచేసి అధికారులందరూ కూడా దీని మీద
ఒకటికి 2 సార్లు పరిశీలన చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు గత ప్రభుత్వంలో మరి ఎప్పుడు కూడా దేశానికి రాజు అయిన రైతు, దేశానికి వెన్నెముక రైతుని గత 5 ప్రభుత్వాలు 5 సంవత్సరాల్లో రైతుని ఎంత హింసించారో మీకు అందరూ చూశారు. వాళ్ళ ఫోటోలు వేసుకుని మీ పొలానికి వాళ్ళ ఫోటోలు వేసుకుని పాస్బుక్ని ఎలా చేశారో, మీ భూమిని సర్వేలో అటు ఇటు చేసి ఇష్టం వచ్చిన రాజ్యాంగం చేశారు గత వైసీపీ ప్రభుత్వం. మరి ఈ మంచి ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వంలో రైతు అంటూ ఉన్న ప్రభుత్వం ఏదంటే మన మంచి ప్రభుత్వం. పాస్బుక్లకి మరి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతి మీద జరగడం చాలా గర్వకర విషయం. కొత్త పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా కరెక్షన్ చేశాక ఇవ్వడం జరుగుతుంది. మరి సభకు చేసినటువంటి రైతు సోదరులకి, ఈ గ్రామస్తులకి, అలాగే వేదిక నిర్వహించిన పెద్దలకి అందరికీ నా ఓపూర్వ నమస్కారం తెలియదు. మీరు చూశారు గత ప్రభుత్వం మరి పెన్షన్ ఇవ్వడం కోసం అని చెప్పి సుమారుగా 2 లక్షల మంది మరి ఎంప్లాయీస్ వేసి వాళ్ళందరినీ ఓన్లీ దీనికోసం అన్నట్టుగానే పెట్టి వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేయించుకున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చాక అట్లా కాదు. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి, అలాగే మన రాష్ట్రానికి కూడా ఎప్పుడు రాని విధంగా చేసినటువంటి ప్రధాని గారితో కూడా మరి కూటమిలో ఉండి ఈ గ్రామాల అభివృద్ధి చేయడం కోసం అనేకటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మా ఊరు కొంచెం డ్రైనేజీ సంస్థ, అలాగే కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి సార్. మీ చేతుల మీదుగా కొంచెం పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం. రాసముద్రతో కూటమి ప్రభుత్వం పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తోందని ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి మండలం పాములపర్రు గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పట్టాదారు పాస్ పుస్తకాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజుతో కలిసి ఆయన రైతులకు అందజేశారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోటరాము అధ్యక్షతన జరిగిన సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ గతంలో పాలకులు పట్టాదారు పాస్ పుస్తకాలు చేసిన పొరపాట్లు సరిచేసి రీసర్వే చేసి ఇప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంతో క్వాలిటీతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తుందని అన్నారు. రైతులు పాస్ పుస్తకాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకొచ్చి వాటిని సరిచేయించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉండి తహసీల్దార్ నాగార్జున, గ్రామ సర్పంచ్ కేసన శాంతకుమారి, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు కరిమెరుగ నాగరాజు, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గతంలో తప్పులు తడగ్గా మరి వేరే పాలకుల బొమ్మలతో మరి పుస్తకాలు అచ్చు వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ తప్పులన్నింటినీ సరిచేసి రీసర్వే సక్రమంగా చేసి మరి ఈరోజు మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం ద్వారా రాజముద్ర, కేవలం రాజముద్ర, ఎవరైతే భూ యజమానులో వారి ఫోటోలతోటే ఫ్రెష్గా పాస్బుక్లన్నీ ప్రింట్ చేసి అత్యధిక క్వాలిటీతో ప్రింట్ చేసి, గతంలో కరపత్రం లాగా ఉండేది వేరే ఫోటోలతో, అది లేకుండా చూస్తేనే అది ఒక కరెక్ట్గా ఆస్తి హక్కు పత్రం అంటే ఆస్తి హక్కు పత్రం అనే ఒక భరోసా కలిగించే విధంగా ఈరోజు పట్టాదారు పాస్బుక్ పంపిణీ గత జనవరిలో ప్రతి నెల మొదటి వారంలో కొన్ని గ్రామాల్లో, ఒక గ్రామం తర్వాత ఇంకో గ్రామం, ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో 2-3 గ్రామాలు ప్రతి మాసంలో కవర్ అయ్యేలాగా ఒక సంవత్సర కాలంలో వీలైతే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు రూపొందించిన ఈ కార్యక్రమం ప్రకారం అధికారులందరూ శ్రమిస్తున్నారు. సర్వే చేయడానికి మరి తక్కువ సమయంలో సర్వే చేయాలి కాబట్టి సర్వేల కొరత ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా రాత్రి పగలు బాగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపించడానికి ఎనలేని
కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సుమారు 331 పట్టాదారు పాస్బుక్లు ఈరోజు మనం రైతులకి ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమం ప్రారంభించారు. అయోధ్యలో కళ్యాణరాముడి బంగారు ధనుసుతో భీమవరం శివారు చినిమీరంలో శోభయాత్ర నిర్వహించారు. అయోధ్యలో నివాసం ఉంటున్న చల్లా శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో స్వర్ణ ధనుసును చినిమీరం తీసుకొచ్చారు. గ్రామంలోని జమ్మి చెట్టు సెంటర్లో మేళ తాళాలు, కాషాయ జెండాలు, బాణసంచా కాల్పుల నడుమ గ్రామస్తులు స్వర్ణ ధనుసుకు స్వాగతం పలికారు. స్వర్ణ ధనుసును ప్రత్యేక రథంపై ఉంచి ఊరేగింపుగా రామాలయం వద్దకు తీసుకుని వెళ్లి భక్తులు దర్శనార్థం ఉంచారు. అనంతరం బాబావారి మందిరం వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చల్లా శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ అయోధ్యలో తెలుగువారి తరపున సరయూ నది ఒడ్డున 108 అడుగుల రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని, ఆ విగ్రహం కింద కళ్యాణ రాముడి గుడి కడుతున్నామని చెప్పారు. కళ్యాణ రాముడి కోసం 14 కేజీల బంగారు తాపడంతో తయారు చేయించిన రాములవారి స్వర్ణ ధనుసును ఇక్కడకు తీసుకురావడం జరిగిందని తెలిపారు. గ్రామ మాజీ ఇన్ఛార్జి సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్య రాముని రామ మందిరంలో ప్రతిష్ఠింపబడి రామచంద్ర ప్రభుకి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పట్టుకున్నారు కదా. నేను అక్కడ పెద్ద దేవాలయం కడుతున్నా అయోధ్యలో. శ్రీరామ వంశవృక్షం ట్రస్ట్ ద్వారా రాముల వారి వంశం అంతా పెడుతున్నా. సీతమ్మ వారి వంశం, రాముల వారి వంశం. 108 అడుగులు రాముల వారి విగ్రహాన్ని పెట్టబోతున్నాం అయోధ్యలో సరయూ నది ఒడ్డున. అది మన తెలుగు వాళ్ళ తరఫున చేస్తున్నాను అయోధ్యలో. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇదే కళ్యాణ రాముడు గుడి కడుతున్నాను. అక్కడ కళ్యాణ రాముడు చేతిలో ఉండే ధనుస్సు ఇది, కోదండం, బంగారు కోదండం. 14 కిలోలతో చేయించాను. కిలో బంగారం తాపడం చేశా పైన కోటింగ్. ఇదే కళ్యాణ రాముడు గుడి కట్టి 108 అడుగులు రాముల వారి విగ్రహం కింద కళ్యాణ రాముడు గుడి ఉంటుంది. ఆ గుడిలో ఉండే రాముల వారి చేతిలో ఉంటుంది. ఇది విగ్రహాలన్నీ మహాబలిపురంలో రెడీ అయిపోయినాయి. అక్కడ అయోధ్య తీసుకొచ్చి పెద్ద దేవాలయం మొదలు పెడతాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య నుంచి వచ్చినటువంటి స్వర్ణ ధనుసుని ఊరేగింపుగా పాదయాత్రతో, శోభాయాత్రతో కలిసి స్వాగతంతో చక్క బాజాలు భజంత్రులో చిన్న గ్రామంలోని వేసి ఉన్నటువంటి కోదండరామ ఆలయానికి భక్తులు దర్శనార్థం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధగా భక్తులు వచ్చి జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి సినిమాన గ్రామం వారు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా బాగా జరుగుతుందండి. ఈరోజు సప్తాహాలు జరుగుతున్నాయండి. 4వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరుగుతాయి. సప్తాహాలు పురస్కరించుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జయప్రదం చేసి ఆ శ్రీరాముని అనుగ్రహం పొందవాలని కోరుతున్నారు. జై శ్రీరామ్. ఈరోజు మా చిన్నమేరం గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ రుక్మిణి శ్రీకృష్ణ ఆలయం నందు 52వ సప్తాహ మహోత్సవాన్ని మా గ్రామ ప్రజలంతా కూడా ఎంతో రంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో 3వ రోజు జరుపుకుంటున్నాం.
ఈరోజు మా ఈ సప్తాహాల సందర్భంగా అయోధ్యలోని శ్రీ బాల కోదండరాముని ధనుసుని సల్లా శ్రీనివాస్ శాస్త్రి గారు వారి ఆధ్వర్యంలో మా గ్రామానికి తీసుకుని వచ్చారు. ఆ యొక్క ధనుసుని మా గ్రామంలోని ఊరేగింపుగా భక్తులంతా కూడా మా కోదండరామాలయాన్ని తీసుకెళ్లి అక్కడ ప్రజల దర్శనార్థం పెడుతున్నాం. భక్తులంతా కూడా వచ్చి ధనుసుని దర్శించుకుని శ్రీ రామచంద్రుని ప్రభువుకి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుండి టీడీపీ నాయకులు వెంటి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని శాసనసభ్యులను, ఇన్ఛార్జీలను ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను, సమస్యలను తెలుసుకునేందుకే ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 80 మంది వారి సమస్యలను తెలుపుతూ వెంటి పత్రాలు అందించారని, ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి సహకారంతో సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి అందరికీ న్యాయం చేకూరేలా కృషి చేస్తామన్నారు. కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలు ఇళ్ల స్థలాలు, టిట్కో హౌసెస్, పెన్షన్ గురించి అర్జీలు పెట్టుకోవడం జరిగిందని, అందరి అర్జీలను సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వివిధ కార్పొరేషన్ డైరెక్టర్స్ పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, టీడీపీ నాయకులు కౌరు పృథ్వీశంకర్, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతారామకృష్ణ గారు, పాలిట్ బ్యూరో సభ్యురాలు వారి ఆఫీస్లో భీమవరం తరఫున గత ప్రభుత్వంలో మీరు చూశారు జగన్ పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి. ఆయన ఉన్నటువంటి ఇంటికి కూడా ఎవరో కూడా రానివ్వని విధంగా బ్యారికేడ్స్ కట్టేసి ఆయన ఇన్సైడే ఉండి ఇలాంటి ప్రజా దర్బార్ కానీ ఇలాంటివి లేకుండా ఉండి ప్రజల కష్టాలు కూడా ఎప్పుడు తెలుసుకోవటం ఆయనకు తెలియదు. ఏ కార్యకర్త కూడా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి విషయాలు చెప్పినా కూడా అవకాశం లేదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి కార్యకర్త కూడా ఎమ్మెల్యే ఆఫీస్కి కానివ్వండి, అలాగే ఇన్ఛార్జ్ ఆఫీస్కి కానివ్వండి, అలాగే సీఎం ఆఫీస్కి వెళ్ళినా కూడా అదే పద్ధతిలో అందరికీ అందుబాటులో ఉండి ప్రతి శుక్రవారం కూడా ఈ గ్రీవెన్స్ అనే ప్రోగ్రాం పెట్టి ప్రజల నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో నేరుగా ఇన్ఛార్జ్ గారికి, తోట సీతారామకృష్ణ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వటం జరుగుతుంది. కానీ వెంటనే సీతారామకృష్ణ గారికి ఏదైతే అర్జీలు వచ్చినాయో ఆవిడ ఇన్ఛార్జిగా ఉండి భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని వెంటనే సీఎం ఆఫీస్కి తీసుకెళ్ళి ఇక్కడ జరిగిపోయి ఉంటే డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ సాల్వ్ చేయటం, అవనే ఉంటే అక్కడ ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్ళి వెంటనే సాల్వ్ చేయటం జరుగుతుంది. అదే కాకుండా మీరు చూశారు ఎంతోమంది పేద ప్రజలు ఆరోగ్యం బాగోక గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోగ్యశ్రీలో ఎలిజిబిలిటీ ఉన్నారు చేయించుకున్న వాళ్ళు కాకుండా ప్రైవేట్లో కానీ ఇతర హాస్పిటల్స్లో కానీ వాళ్ళు చేయించుకున్న దానికి 60%, 80%, 70% కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తోట సీతారామకృష్ణ గారు ఎప్పటికప్పుడు ఈ అర్జీలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళి అతి త్వరలోనే వారికి అందజేయటం జరుగుతుంది. ఇటువంటి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసం, అలాగే అభివృద్ధిలో కానివ్వండి, ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో కూడా ముందున్నటువంటి ఈ ప్రభుత్వానికి మీ అందరూ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. భీమవరం నియోజకవర్గ ఆఫీసులో తోట సీతారామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ అనే కార్యక్రమం, అంటే అర్జీల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఎమ్మెల్యే గారి ఆఫీసులోని, ప్రతి ఇన్ఛార్జ్ ఆఫీసులోని, అలాగే రాష్ట్ర పార్టీ ఆఫీసులో కూడా జరుగుతుంది. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు స్వీకరించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజల ఒక సమస్యలు పరిష్కరించాలంటే ఒక ఎలక్షన్ టైంలోనే
నాయకులు వచ్చి ఆ సమస్యల్ని మీకు సమస్య ఉందా, మీకు సమస్య ఉందా అని అడుగుతాం ఎప్పుడూ జరిగే ఒక రొటీన్ కార్యక్రమం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా అది ప్రజా దర్బారనో, ప్రజలకి అర్జీల సేకరణనో, ప్రజల వినతి పత్రంలో స్వీకరించడం, ఆ ప్రజలని అక్కడే విషయాన్ని తెలుసుకొని అది ఏ విధంగా అది పరిష్కారం వద్దని చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక పరిష్కారం మీద దృష్టి పెట్టడం, ఆ ఇబ్బందులు లేకుండా ప్రజలకు మంచి చేయాలి ఈ కూటమి ప్రభుత్వం. దయచేసి ఆ ఇల్లు గమ్మున అవ్వేలాగా చూడండి అని కూడా ఆ ఒక కలెక్టర్ సమక్షంలో కలెక్టర్ గారు కూడా వారిద్దరు మినిస్టర్లు కూడా తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతోనే ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వందని నేను తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ప్రజలందరూ గమనించవలసింది ఒకటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఏదో కాస్ట్ చెప్పి పెన్షన్లు తీసివేయడం జరిగింది. ఈ రోజున కొత్త పెన్షన్లు అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాత పెన్షన్లు కూడా తీసేశారని చెప్పి వచ్చేవాళ్ళు అంతమందే ఉన్నారు. ఇవన్నీ కూడా మరి ఏదైతే మన తోట సీతారామలక్ష్మి గారు నియోజకవర్గ ఆఫీస్కి వస్తున్నాయో ఇవన్నీ కూడా మన స్టేట్ పార్టీ ఆఫీస్కి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టిలో ఇవన్నీ పెట్టి ఏ సమస్యని ఎక్కడైతే సాల్వ్ చేయాలనేది అన్నీ కూడా సాల్వ్ చేసే విధంగా ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజున ఏవైతే వచ్చినాయో ఆ సమస్యలన్నీ కూడా త్వరలోనే సాల్వ్ చేసే విధంగా మరి పనిచేస్తామని చెప్పి, అలాగే ఈరోజు 175 నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్సుడు కళ్ళు తెరు. ఈరోజు ప్రతి శుక్రవారం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి కార్యకర్త ప్రజల సమస్య తినే పార్టీ ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మా లోకేష్ బాబు నాయకత్వంలో కార్యక్రమాలు చూడమని తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ నాయకత్వం జై హింద్. నియోజకవర్గంలోని ప్రజల యొక్క సమస్యలు, అర్జీలు అన్నీ కూడా తీసుకొని ఆ అర్జీలన్నింటినీ సంబంధిత అధికారులకు పంపించమని ఆదేశాలు జారీ చేయడంతో మనం ప్రతి శుక్రవారం మరి కార్యాలయంలో అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో జరిగిన సర్ సివి రమన్ యంగ్ జీనియస్ అవార్డు పరీక్షలో భీమవరం సర్ సివి రమన్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. 7 రాష్ట్రాలకు చెందిన 1,00,000 మందికి పైగా విద్యార్థులు పరీక్ష వ్రాయగా అందులో 350 మంది విద్యార్థులను అవార్డులకు ఎంపిక చేయగా భీమవరం సర్ సివి రమన్ స్కూల్ 10వ తరగతి విద్యార్థి నార్ని హవీష్ ఫస్ట్ ర్యాంక్, 8వ తరగతి విద్యార్థిని బి అక్షిత థర్డ్ ర్యాంక్, 6వ తరగతి విద్యార్థిని ఎస్ అనంతసిరి, 9వ తరగతి విద్యార్థి జి వర్షిత్ ఫోర్త్ ర్యాంక్, థర్డ్ క్లాస్ విద్యార్థిని జి అనన్య మయూక, 5th ర్యాంకును స్కూల్ డైరెక్టర్ ఆర్ వేణుగోపాల్ బెస్ట్ స్కూల్ అవార్డును సాధించారని, తనకు గురుబ్రహ్మ అవార్డు లభించాయని స్కూల్ ప్రిన్సిపల్ పి సరిత తెలిపారు. ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సినీ నటులు శ్రీకాంత్, శివాజీ తదితరుల చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గురుబ్రహ్మ అవార్డు అందుకున్న స్కూల్ ప్రిన్సిపల్ సరితను స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు కె పార్వతి, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది సత్కరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. డిసెంబర్ మంత్లో సుచిర్ ఇండియా ఫౌండేషన్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటి మా సర్ సివి రామన్ స్కూల్లో మేము 3rd to 10th పిల్లలకి కండక్ట్ చేయడం జరిగిందండి. దీనిలో 7 స్టేట్స్ నుంచి 1,00,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. దానిలో 350 మంది స్టూడెంట్స్ని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేశారు. దానిలో 1 to 5 ర్యాంక్స్ని మా సర్ సివి రామన్ పిల్లలు కైవసం చేసుకున్నారండి. దానిలో మాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎన్ హవీష్ తనకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే బి అక్షిత స్టేట్ 3rd ర్యాంక్, అనంతసిరి 6th క్లాస్ స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది. వర్షిత్ తనకి స్టేట్ 4th ర్యాంక్, తను కూడా 9th క్లాస్ చదువుతున్నాడు. నెక్స్ట్ అనన్య మయూక, ఈ అమ్మాయి 3rd క్లాస్ చదువుతుందండి. ఈ అమ్మాయి 5th ర్యాంక్ వచ్చింది. అలాగే 1, 3, 4 and 5 స్టేట్ వైజ్ ఈ 5 ర్యాంక్స్ని మా పిల్లలు కైవసం చేసుకోవడం జరిగింది. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా మేనేజ్మెంట్ పిల్లలకి ఎడ్యుకేషనే కాకుండా ఇంకా ఒలింపియాడ్, ఐఐటి, నీట్ ఇలాంటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పిల్లల్ని తయారు చేయడానికి మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి, అలాగే మా మాటను వింటూ పిల్లలు కూడా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి మంచి మంచి ప్రైజెస్ని తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా బెస్ట్ స్కూల్ అవార్డుని కూడా స్కూల్ పర్ఫార్మెన్స్ పరంగా బెస్ట్ స్కూల్ అవార్డుని మా వేణుగోపాలరావు సార్ డైరెక్టర్ గారు అందుకోవడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా గురుబ్రహ్మ అవార్డుని కూడా మా సర్ సివి రామన్ ప్రిన్సిపల్ అయినటువంటి నేను అవార్డుని అందుకోవడం జరిగింది.
ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి సుచిర్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ అక్షిత ఫ్రమ్ సర్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రేడ్ 8. మాకు February 2nd కండక్ట్ చేసిన సుచిర్ ఇండియా ఫౌండేషన్ సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్కి నాకు స్టేట్ 3rd ర్యాంక్ రావడానికి నన్ను ఎంకరేజ్ చేసి మాకు ఎడ్యుకేషన్తో పాటు మా స్కూల్లో ఇంకా చాలా రకాల ఐఐటి ప్రోగ్రామ్స్, ఇంకా ఐఐటిని మాకు ఒలింపియాడ్ని వీటన్నిటిని మాకు అందజేస్తూ మమ్మల్ని ఇలా మంచిగా నడిపిస్తున్న మా స్కూల్ టీచర్స్కి, మా ప్రిన్సిపల్కి, మా మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మై నేమ్ ఇస్ అనంతసిరి ఫ్రమ్ గ్రేడ్ 6 ఫ్రమ్ సర్ సివి రామన్ స్కూల్ భీమవరం బ్రాంచ్. మాకు February 2nd కండక్ట్ చేసిన సుచిర్ ఇండియా ఫౌండేషన్లో నాకు స్టేట్ 4th రావడానికి సహాయం చేసిన మా టీచర్స్, మా ప్రిన్సిపల్, మా మేనేజ్మెంట్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. మరియు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఐటి, ఒలింపియాడ్ ఇలాంటివన్నీ మాకు ఇచ్చిన మా టీచర్స్కి, ప్రిన్సిపల్కి, మా స్కూల్ మేనేజ్మెంట్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.